ఇదేంటి ఒక దాంట్లో చీ అని రాసి పెట్టారని చూస్తున్నారా? ఇది చింతగింజలు. చింతకాయలు ఉడకబెట్టినాక వస్తాయి చూసారా చింతగింజలు. ఆ చింతగింజలు కాల్చి తీసుకున్నాయి అన్నమాట. ఆ గింజల్ని తీసుకోవడానికి ముందు చింతకాయలని తీసుకొని చక్కగా శుభ్రంగా కడుక్కొని మనం రసం చేసుకోవచ్చండి. సమ్మర్లో అయితే ఈ రసం చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే చింతకాయల సీజన్లో మనం చేసుకోవచ్చండి. ఇలా ఉడకబెట్టుకుంటే మనకు చక్కగా నీళ్ళు పోసి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే మనకు చక్కగా ఉడికిపోతాయండి. ఇవి స్టోర్ చేసుకోవడం కూడా చేసుకోవచ్చు. డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా మనకు నిల్వ ఉంటాయి. అప్పటిదప్పుడు వాడుకోవచ్చు. దీన్ని రసం ఎట్లనైనా ఉపయోగించుకోవచ్చండి. మనకు చింతగింజల వల్ల ఇప్పుడు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందరూ తినమని కూడా మనకు చెప్తున్నారు. అందుకే చింతగింజల్ని పడేయకండి. పచ్చి చింతకాయలతో చేసిన గింజలు అయితే ఇంకా మరీ మంచిది. చూడండి ఉడికాక ఎలా అయిపోయిందో. ఇలా అయ్యాక దాన్ని తీసేస్తే స్మాష్ చేసేస్తే గింజలు చక్కగా వస్తాయండి. చూడండి ఒక్క గింజ కూడా చితికిపోకుండా చక్కగా, ఎందుకంటే గింజలు గట్టిగా ఉంటాయి. పైతో ఒక్కొక్కటే ఉడికి చక్కగా వచ్చేస్తుంది అనమాట. వచ్చేసాక మంచిగా స్మాష్ చేసుకుంటే మనకు తర్వాత వాటర్ పోసేసి రసం తీసామనుకోండి, అప్పుడు మనకు గింజలన్నీ ఈజీగా బయటకు వచ్చేస్తాయి. చూడండి స్మాష్ అయిపోయింది చక్కగాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకొని చక్కగా దీన్ని కలుపుకుంటే అప్పుడు గింజలన్నీ బయటకు వచ్చేస్తాయి. చక్కగా ఉడుకుతుంది అనమాట. ఇది మంచిగాను అంత రసం అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ రసాన్ని మనం పప్పులో వాడుకోవచ్చు, సాంబార్ లాగా వాడుకోవచ్చు, ఏ రకంగా వాడుకోవచ్చు అండి. రసం చేసుకుంటేనైతే చాలా బాగుంటుందండి. ఇది టేస్టీగా ఉంటుంది కూడాను. ఇట్లా చూడండి ఇలా రసం వంపేసుకొని పక్కకు పెట్టుకున్నాక మనకు ఇలా తయారైపోతుంది. ఇప్పుడు దీంట్లో నుంచి మనం గింజలు తీసుకుందాం. చూడండి చక్కగా పొట్టు తీసేస్తే ఇలా గింజలు వచ్చేస్తాయి. ఈ గింజలు ఇలానే పొట్టు తీసుకొని కూడా తినొచ్చండి. చక్కగా పుల్లగా మంచి టేస్టీగా ఉంటాయి. కాకపోతే మనం ఈరోజు కాల్చుకుందాము. అన్ని గింజలన్నీ నేను తీసుకుంటున్నాను. చక్కగా వేసి శుభ్రంగా కడుక్కుంటాను. ఇప్పుడు చూడండి ఈ చింతగింజల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇప్పుడు మాత్రము ఎంతమంది మనల్ని చింతగింజలు తినమని చెప్తున్నారు. మోకాళ్ళ అరుగుదలకు కారణం చింతగింజల నుండి. చింతగింజలు తింటే మనకు మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుందని ఇప్పుడు చెప్తున్నారు. అది నిజమెంతో అయిందో కానీ చక్కగా చెప్తున్నారు. చూడండి ఇలా వేడి పెంక మీద పెట్టేసుకొని అవి మనం చక్కగా దూరంగా కాల్చుకోవాలండి. హై మంట పెట్టకూడదు. కొద్దిగా అప్పుడప్పుడు పెద్దగా చేస్తూ సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మంచిగా కాలుతాయి. ఈ లోపు కాలే లోపుగా మనం చింతగింజల గురించి తెలుసుకుందాము. చింతగింజల్లో మొక్కల అరుగుదలకు మాత్రం చాలా బాగా పనిచేస్తాయి. ఏంటంటే ఇది ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుందండి. ఒక 100 గ్రాములే 80-90 రూపీస్ అమ్ముతున్నారంటండి ఈ పౌడర్ మనము పాల రూపంలో తీసుకోవచ్చు. ఈ మధ్య నేను చూస్తున్నాను యూట్యూబ్లోను చింతగింజలతో వడలు చేస్తున్నారు. వడలు అంటే ఎంత ఇది ఉపయోగమో చూడండి. మనం దీంట్లో ఏం చేస్తాము, చింతపండు తీసుకొని చింతగింజలన్నీ పడేస్తాం. మనము చిన్నప్పుడు పల్లెల్లోకి వెళ్ళినప్పుడు టైంపాస్కు చింతగింజలు కాల్చుకొని పెట్టుకొని తినేవాళ్ళమండి. తర్వాత ఇవి మెత్తగా కావాలంటే కూడా ఒక టిప్ ఉందండి. చింతగింజల్ని చక్కగా వేంపుకొని ఒక ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే మళ్ళీ మనం ఎర్లీ మార్నింగ్ లేచి చూస్తే ఇలా చేతితో చిదిమేస్తే మొత్తం పొట్టు ఊడిపోయి లోపల పలుకు మనకు బయటకు వస్తుందండి. తింటే కూడా మెత్తగా ఉంటుంది. తినగలిగిన వాళ్ళు అలానే వేంపినాక పొట్టు పగలగొట్టుకొని అలా తినేయచ్చు. 2 రకాలుగా చేసుకోవచ్చండి. కానీ కొంచెం పళ్ళు నొప్పులు అట్లా అనుకున్న వాళ్ళు మనం ఇలా పౌడర్ లాగా కాకుండా బయట డబ్బులు పెట్టి కొనడం ఎందుకండి. చింతగింజలు మనకు పల్లెల్లోకి వెళ్ళినప్పుడు బోల్డ్ అని దొరుకుతాయి. అప్పుడు కొన్ని తెచ్చుకొని తింటే కనుక మన మోకాళ్ళలో మాత్రం గుజ్జు చక్కగా పనిచేస్తుందంటండి. ఎంత మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా ఉపయోగం అంట. ఇప్పుడు మొక్క మీద అందరికీ నల్ల మచ్చలు ఏర్పడుతున్నాయి కదండి. ఎవరికి చూసినా మొక్క మీద అక్కడక్కడ మొత్తం నల్ల మచ్చలు వస్తున్నాయండి. ఇది తినడం వల్ల కూడా ఉపయోగం ఉంటుందంటే ఇది పేస్ట్ లాగా చేసుకొని తేనె కలుపుకొని వాడుకున్నా కానీ మంచిదని చెప్తున్నారు. నాకైతే తెలియదు, అందరూ అంటూ ఉన్నారు. ఇది ఈ మధ్య నేను బాగా వింటూ ఉన్నాను, చదువుతూ ఉన్నాను అనమాట. దీని గురించి చదువుతుంటే తెలుస్తూ ఉందండి. దీనివల్ల చాలా ఉపయోగాలు అంటున్నారు. తింటే పోయిందే ఉందండి, కొన్నే కదా. మనం ఇలా చింతకాయలు తెచ్చుకున్నాం అనుకోండి, మనకు మెత్తగా ఉంటాయి కదండి. ఒట్టివి తినాలంటే మనకు పళ్ళు నొప్పులు వస్తాయి, పళ్ళు ఇరిగిపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా ఇలా పచ్చి చింతకాయలు తెచ్చుకొని ఇలా వేంపుకొని పొట్టు తీసుకొని తిన్నామనుకోండి మనకు మంచిగా ఉంటుందండి. పచ్చి చింతకాయతో తిన్నది పులుపుదనం కూడా ఉంటుందండి. తింటుంటే చక్కగా ఉంటుంది. ఎండిపోయినాయి అనుకోండి మీరు వేంపుకొని ఓన్లీ వాటర్లో పెట్టుకోండి. ఓవర్ నైట్ పెడితే చక్కగా పొద్దుటి వరకు నానిపోతాయండి. ఇలా చేయితో చిరిమేస్తే వచ్చేస్తాయండి చక్కగాను. చూడండి
ఇలా తెచ్చుకొని తినేసి మోకాళ్ళ గుజ్జులకు మాత్రం బాగా పెరుగుతుందంట, మంచి ఉపయోగమని ఇప్పుడంతా సైంటిస్టులు చెప్తున్నారు, డాక్టర్స్ కూడా చెప్తున్నారండి. మీరు కూడా వడలు ట్రై చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. నాకు అన్ని చింతగింజలు దొరకట్లేదండి, ఇప్పుడు దొరికితే కనుక తప్పకుండా వడలు ట్రై చేసి మీకు చూపిస్తాను. ఇంతేనండి, చూడండి రోజు కనీసం ఒక 5 చింతగింజలన్నా తిందామండి. మన కాళ్ళని మనమే కాపాడుకుందాము. ఎందుకంటే మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి చింతగింజలు చాలా రోజుల నుంచి అంటున్నారు. మా ఫ్రెండ్స్ కూడా ఆ పౌడర్ తెచ్చుకొని తింటున్నారండి. మనం కూడా తిందాం అందరము. లోకాం సమస్తాం సుఖినో భవంతు.